నమస్కారం. వారాహి వెయిటీ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం మహారాష్ట్ర ప్రాంతంలో చేసుకునే సాంప్రదాయ మసాలా కూరకారాన్ని తయారు చేద్దాం. అన్నీ అందుబాటులో ఉండే దినుసులతోటే ఈ కూరకారాన్ని మనం సులువుగా తయారు చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని 4 చెంచాల ధనియాలు వేసుకుని వేయించుకోవాలి. ధనియాలు వేగిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకుని 1 కప్పు వేయించిన శనగలను వేసుకోవాలి. శనగలు కొంచెం వేడెక్కిన తర్వాత 1/2 కప్పు జీడిపప్పును వేసుకోవాలి. ఇవి రెండు కొద్దిగా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవాలి. పూర్తిగా వేగాల్సిన అవసరం ఉండదు. కప్పులోకి తీసేసుకుని 1/2 చెంచా నల్ల జీలకర్రని 2 చెంచాల పెద్ద జీలకర్రని వేసుకుని వేయించుకోవాలి. జీలకర్ర వేగిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకుని 2 చెంచాల సోంపు వేసుకుని వేయించుకోవాలి. సోంపు వేగిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకుని 1 చెంచా మిరియాలు, 8 లవంగాలు, 6 ఇలాచీ, 1 పెద్ద ఇలాచీ, దాల్చిన చెక్క, జాపత్రి, చిన్న ముక్క జాజికాయ, అనాస పువ్వులు 2, 4 ఎండుమిరపకాయలు, 1 మసాలా ఆకు వేసుకుని వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన వెంటనే మంచి సువాసన వస్తుంది. అలా వేగితే సరిపోతుంది. దినుసులన్నీ ప్లేట్లోకి తీసేసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసుకుని మెత్తని పొడిలా మిక్సీ చేసుకోవాలి. దినుసులు వేయించుకునేటప్పుడు విడివిడిగా వేయించుకోవాలి. స్టవ్ పూర్తిగా సిమ్లో ఉండాలి. అప్పుడే మసాలా కారం చాలా రుచిగా ఉంటుంది. మిక్సీ చేసుకున్న పొడిని ఒక ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లారే వరకు కాసేపు ఆరనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఈ పొడిని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్న గాజు సీసాలో నిల్వ ఉంచుకుంటే 1 నెల వరకు నిల్వ ఉంటుంది. నేను 2 చిన్న సీసాల్లోకి తీసుకుంటున్నాను. అలా విడివిడిగా ఉంచుకోవడం వల్ల 1 సీసా వాడుకునే లోపు 2వ సీసాలోది సువాసన పోకుండా చక్కగా ఉంటుంది. దీనిని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. విడిగానే 1 నెల వరకు నిల్వ ఉంటుంది. ఇందులో మనం ఉపయోగించుకున్న వేయించిన శనగలు, జీడిపప్పు గ్రేవీకి చిక్కదనాన్ని ఇస్తాయి. ఈ మసాలా కారాన్ని మీరు అన్ని రకాల కూరల్లోకి ఉపయోగించుకోవచ్చు. ఈ మసాలా కారంతో చేసిన కూరలు చాలా రుచిగా ఉంటాయి. ఈ రెసిపీని మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.